నుంచో వెయిట్ చేస్తున్నాం కల్కి కోసం. ఒక డైలాగ్ ఉందన్న ఆ? చెప్పినాక గురుగారు ఏమన్నారంటే గుడి గంట మోగ ముందుకే మొదలు పెట్టారంటారా సౌండ్ ఇచ్చిండు. అన్నా, కల్కి సినిమా చూసేసినాం, అద్దాలు కూడా తెచ్చినాను. 3Dలో బుక్ చేసింది మన ప్రొడ్యూసర్ గారు. 3Dలో చూసిన జోబ్లో పెట్టిన. నీకు అడిగిరా బయట? నీకు తెలియదు కదా, అంటే అక్కడ పెట్టేసి వచ్చాను నేను. నువ్వు ఆడ పెట్టి రావాలని తెలుసు నాకు. మనకు జర పాయింట్ లేదు. జోబులు ఎక్కువ నేను జోబులు ఇరికిచ్చిన. నన్ను అడిగి చేసినా కదా అన్న కథ అద్దాలు తెచ్చేసుకున్నా అనుకుంటే అట్లా ఉంటుంది. ఎట్లా సినిమా ఎట్లా అనిపించింది? సినిమా నాకు బాగా అనిపించింది. నీకు ఎట్లా అనిపించింది నువ్వు చెప్పు. నువ్వు చాలా వెబ్ సిరీస్ హాలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, కోలీవుడ్ కూడా చూసినావు. నిజంగా మామూలుగా లేదు. నిజం చెప్పాలి, హాలీవుడ్ పిక్చర్ చూసినట్టు 600 కోట్లకి కరెక్ట్ న్యాయం చేసిండు. 600 crores కి అంతకుముందు ఆదిపురుష్ సినిమా వచ్చింది కదా, ఎందుకు అంత అంత హైలీ బడ్జెట్ సినిమా అయినా కూడా కానీ అంత రిచ్ కనిపించలేదు. కానీ దీనికి కనిపించింది మంచి విజువల్ ఎఫెక్ట్స్ ఏంటి అసలు. ఇక్కడ కూడా నీకు బాలీవుడ్ హాలీవుడ్ కి తగ్గినట్టు ఇక్కడ అనిపించలేదు. హాలీవుడ్ సినిమాలలో మన తెలుగులో డబ్బింగ్ చెప్తే కొన్ని సినిమాలు ఎంజాయ్ చేస్తుంది. ఇలా మొత్తం మన తెలుగు వాళ్ళే. బ్రహ్మానందం ఉండడం, డైరెక్టర్ రాజమౌళి, జాతిరత్నాల డైరెక్టర్ ఎవరెవరు మధ్యలో అసలు గెస్ట్ అపియర్ రాజమౌళి వస్తాడు మధ్యలో. ఆర్జీవి సస్పెన్స్ అసలు సినిమాల నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా స్క్రీన్ మీద అంతకుముందు సినిమాలో కూడా కానీ గెస్ట్ అపియరెన్స్ చేసింది కానీ. కానీ ఓవరాల్ సినిమా మాత్రం మస్తుందమ్మా. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ కి మంచి సినిమా పడ్డది. పొద్దుగాల రివ్యూ పోతే నేను అమ్మ బాలీవుడ్ నేర్పే కొడుకొచ్చాడు మనమే వేసుకున్నట్టు వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఒక హిట్ అంటే అంత కరెక్ట్ పెద్ద సలారు హిట్ అయింది కానీ అంత ఇంకా ఈ సినిమా సూపర్. నాకైతే నేను చూసినా కదా మంచి అనిపించింది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వెల్ టైంలో కొంచెం మంచి అనిపించింది. ఓవరాల్ అంతా మంచిది కానీ ఈ మధ్య ఇంటర్వెల్ రాగానే ఏదో ఒక కొంచెం పెట్టాలి అట్లా ఒకటి ఉంది. క్లైమాక్స్ అయితే అసలు మామూలుగా లేదు క్లైమాక్స్. కానీ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఎన్ని లాంగ్వేజ్లలో తీసిందో అన్ని లాంగ్వేజ్లలో హిందూ తత్వం ఏంటిదో, పురాణాలు ఏం చెప్పారు, అర్జునుడు వీళ్ళంతా నాగశ్విన్కి సెల్యూట్ చేయాలి నిజంగా. ఎందుకను అంటే మన కల్చర్ని, మన హిస్టరీని మర్చిపోతున్న టైంలో ఈ కల్చర్ని నువ్వు తీసుకొస్తూనే అట్ ద సేమ్ టైం నీకు అడ్వాన్స్ ముందు ఏమంటారు, ఇప్పుడు ఒక 800 ఏళ్ళ ముందుకు వెళ్ళిపోయి సినిమా ఊహించుకొని ఒకవేళ 800 years దాటిన తర్వాత ఎట్లుంటది కంట్రీ అనేది, అసలు ఈ టెక్నాలజీ ఎట్లుంటది, ఆ వెపన్స్ ఎట్లాంటివి ఉంటాయి, వెహికల్స్ ఎట్లుంటాయి, ఇవన్నీ మొత్తం అసలు నువ్వు నార్మల్ సినిమాకి అసలు నువ్వు కూడా ఎక్స్పెక్ట్ చేయడు. ఇట్లా ఆ రేంజ్ లో అంత అది మనం అనుకుంటాం చూడు. ఆదిత్య 360 సినిమా ఫ్లాష్ బ్యాక్ ముందు పోతే ఎట్లా అప్పట్లోనే మనం అంత ఫీల్ అవుతుంటుంది. ఈయన కొన్ని ఏళ్లకు దాని తర్వాత తోడు మళ్ళీ నీకు స్టోరీని రిలేట్ చేస్తూ అవును దాని కలికి అవతారం వస్తే ఎట్లుంటది అసలు. అవును, అందులో మళ్ళీ నీకు అశ్వత్థామ, కర్ణుని అసలు ప్రభాస్ కర్ణుడు అనేది అసలు నేను ఎక్స్పెక్టే. సస్పెన్స్ నువ్వు చెప్పేస్తున్నావు, వేరే ఆడియన్స్ కి అంతా తెలిసిపోతుంది. చూసిన వాళ్ళు అంటారు. అవును, కర్ణుడు అనేది అది నీకు లాస్ట్ చెప్పడం అనేది చెప్పొద్దంటావా, చాలా హైలైట్. కానీ వస్తుంది కర్ణుడు అనేది అసలు ఎక్స్పెక్ట్ అయ్యాలి. సస్పెన్స్ మంచి అడ్జెషన్. ఇంకొకటి అశ్వత్థామ పాప ఒక సీన్ ఒకటి ఉంటది. పాప లోపలికి వెళ్ళిపోయినప్పుడు రోబోస్ ఫైట్ చేస్తాయి. ఇందులో రోబోస్ కొన్ని రోబోస్ చూపించిండు. బ్రహ్మానందం యాస్టీస్ బ్రహ్మానందం అంతే ఈ సినిమాలో. బ్రహ్మానందము నాకు ఈ బ్రహ్మానందం ఒక సినిమా గుర్తొచ్చింది. అంటే ప్రభాస్ బ్రహ్మానందం డార్లింగ్ సినిమా ఒకటి ఉంటుంది. డార్లింగ్ లా పైన రెంట్కుంటా ఇదే రూమ్ లా ఆ సీన్ కంపోజ్ చేసి ఇందులో పెట్టినే అనిపిస్తుంది. అసలు బ్రహ్మానందం విల్లే చూపియరు, నా ఇంట్లో ఎన్నిళ్ళు పడుతుంటారు అది చూపిస్తారు. ఆ సీన్ ఓన్లీ బ్రహ్మానందం కోసమే క్రియేట్ చేసినట్టు అనిపిస్తుంది. అది ఏదో కొంచెం కామెడీ వర్షన్ కోసం అని. కానీ బ్రహ్మానందం ఎక్స్ప్రెషన్ సూపర్ గా ఉంటుంది. మా అనుభవుడు ఊరికే ఉన్నారా, 3 ఒక ప్యాలెస్ అంట ఏదేదో. అవును, మీకు సినిమా అబ్జర్వ్ చేసిన చాలా మంది ఫేమస్ యాక్టర్స్ ఉన్నారు. అందులో తెలుగు వాళ్ళని మాత్రమే ఎక్కువ.
సినిమాల మన తెలుగు ఇక తెలుగు జాతిని adjust తెలుగు సినిమా చేసుకోవడానికి మెయిన్లీ తెలుగు సినిమా కాబట్టి main తెలుగు తెలుగు సినిమా క్యారెక్టర్ పెద్ద పెద్ద క్యారెక్టర్స్ ఇద్దరు ముగ్గురికి ఇచ్చిండొచ్చు ఏం చెప్పాలంటే కమల్ హాసన్ క్యారెక్టర్ క్యారెక్టర్ ఏం చూపించిండబ్బా కమల్ హాసన్ అంటే ఈ గ్రాఫిక్స్ ఎక్కడ కూడా గ్రాఫిక్స్ లెక్క అనిపిస్తలే అంత అనిపిస్తలేదు. ఆయన నిజంగానే బక్కగా అయిందా అదే ఎంత Perfect బక్క సిగ్గిపోయిన చూపిస్తుంది చూడు ఆయన విజువల్ ఎఫెక్ట్స్ మన తెలుగు ఇండస్ట్రీ చాలా బాగా వాడుతుంది. బాలీవుడ్ అసలు బాలీవుడ్ ఇంకోటి ఏంటంటే అన్న బయట సినిమాలకు మనోళ్ళు చాలా వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినట్టు చేస్తుండే, ఇప్పుడు మన సినిమాలో మనమే ఎందుకు నిలబెట్టద్దని విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ మనోళ్ళు చేస్తున్నారు చూడు. ఇక్కడ వాళ్ళు చాలా మంది చాలా బాగా చేస్తున్నారు. ఇంకా టెక్నాలజీ పెరిగింది కదా, చాలా చేస్తున్నారు. ఇంకా వెహికల్ గురించి వచ్చేసరికి వెహికల్ అబ్బా కీర్తి సురేష హీరోయిన్ పేరు కాదు డబ్బింగ్ చెప్పింది కదా వెహికల్ కి. అవునా? కీర్తి సురేష్ డబ్బింగ్ బుజ్జి అనగానే ఎస్ బాస్ అని చెప్పి ఆ వాయిస్ కీర్తి సురేష్ వాయిస్ చాలా బాగా అనిపించింది. ఒక వెహికల్ తోటి సంభాషణ చేసుకోవడం, మాట్లాడుకోవడం అది బాగుంది. ఇంకోటి లాస్ట్ ఫైట్ ఒకటి ఉంటుంది కార్లో ప్రభాస్ అశ్వత్థామ తోటి కొట్లాడుతున్నప్పుడు వెళ్ళిన తర్వాత వెహికల్ అప్డేట్ చేస్తాడు రోబోట్ టైప్ లో అయితే పెద్దగా నేను కంట్రోల్ చేయడం ఇట్లా ఈ హ్యాండ్స్ తోటి మొత్తం చేయడం చాలా అనిపించింది. మస్తుండే పైసా పైసా ఖర్చు పెట్టింది కూడా అంతంత మాత్రమైన గ్రాఫిక్స్ అన్నట్టు అస్సలు లేదు ఇక్కడ లేదు. గ్రాఫిక్స్ శోభన గారు యాక్టింగ్ చేయడం ఈ సినిమాలో అన్ని ఇయర్స్ తర్వాత ఉండే ఫ్లాష్ బ్యాక్ చెప్తూ మళ్ళీ మన దగ్గరికి తీసుకొచ్చి మళ్ళీ హీరోని బీచ్ దగ్గరికి తీసుకుపోయి అది ఒక 1 hour లోనే హీరో పైకి వెళ్ళిపోయి మొత్తం ఆ సరౌండింగ్ తిరిగినప్పుడు ఆ గ్రీనరీ పైన ఒక వేరే ఏమంటారు గ్రహం ఉన్నట్టే అట్లా అట్లా చూపించారు. అది చోలో వచ్చి చెప్తాడు చూడు, ఇంకో యుగం యుగం రాబోతుంది అనే డైలాగ్ ఉంటుంది చూడు, ఆ డైలాగ్ అది కొంచెం దానికి సింక్ అయిన డైలాగ్ అది చాలా బాగుంది సినిమా. కమల్ హాసన్ ఎట్లా చూపించబోతుంది మెయిన్ విలన్ ఆయన్నే అంటే ఆ విలన్ పేరు ఏముంటది. కమల్ హాసన్ క్యారెక్టర్ ఏంటిదో ఇలా రివీల్ చేయాలి. ఆయన పలానా ఆయన అని చెప్పిండు అంతే, క్యారెక్టర్ ప్రతి యుగానికి చెప్పాలి. రాక్షసుడు పుడతాడు, ఆ రాక్షసుని అంతం చేయనికే ఒక అవతారం దేవుని అవతారం పుడుతుంది. ఆ 10వ అవతారమే ఈ కలియుగంలో కలికి అనేది మెయిన్ ఇది కాన్సెప్ట్. సో ఈ విలన్ ఏందని అనేది సుప్రీం అని ఒక పేరు పెట్టిండు ఒక విలన్. ఈ యుగానికి ఈయననే మెయిన్ విలన్ మొత్తం అందరినీ శాసిస్తుండు. చాలా ఎగ్జైటింగ్ సెకండ్ పార్ట్ చూడాలి. బాహుబలి కూడా ఎంత అది కాలేదు నేను, కానీ దీనికి అంటే బాహుబలి తీసుకున్న పీరియడ్ ఎక్కువ, పబ్లిసిటీ పీరియడ్ ఎక్కువ, దీని పీరియడ్ తక్కువ, పబ్లిసిటీ తక్కువ, ప్రమోషన్ కూడా కొంచెం తక్కువనే. బట్ కల్కి అనేది ఒక రామోజీ ఫిలిం సిటీలో వెహికల్ కూడా చూపించడం, ఇంత తొందరగా ట్రైలర్స్ వదలడం, మూమెంట్ లో కొన్ని ఎక్కువ వదిలిండు జస్ట్ 15-20 days లాగా. అసలు అంతకుముందు ఎక్కడ కూడా మీకు రివ్యూ చేయడం. ఇంకోటి ఏంటంటే నాగ్ అశ్విన్ ఎక్కడ మనం మెచ్చుకోవాలంటే సినిమాలో నీకు అశ్వత్థామ క్యారెక్టర్ వచ్చినప్పుడల్లా ఫ్లాష్ బ్యాక్ పోయి మహాభారతంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తుంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ అర్జునుని లెక్క అసలు ఎక్స్పెక్ట్ అయ్యలే. కానీ కృష్ణుడు ఎవరనేది నాకు చూపించలే. సస్పెన్స్ అంటే అర్థం చేసుకోవచ్చు. నీకు నెక్స్ట్ ఇంకొక పార్ట్ ఉంది. ఇది కృష్ణుడి మెయిన్ క్యారెక్టర్ ఉంటది, అది రివీల్ చేయలేము మనకు. ఒకటే పాటలు కంప్లీట్ చేస్తాడా లేకపోతే ఇంకా పాటలు తీస్తాడా అర్థం కాదు. ఎందుకంటే చాలా పెద్ద స్టోరీ, దీన్ని బట్టి అర్థమవుతుంది. ఆయన మధ్యలో అంటాడు కదా అర్జునుడిని మించిన యోధుడు ఇంకోడు ఉన్నాడు అంటేనే ప్రభాస్. అసలు ప్రభాస్ మెయిన్ సినిమా కలికి అంటే కలికి అనే అవతారమే ప్రభాస్ అనుకున్నాడు ఇన్ని రోజులు. కలికి అవతారమే ప్రభాస్ ఏమో, ఆయననే అంటే ఈ దశావతారంలో ఆయన కలికి ఏమో అట్లా అనుకోండి నేను కూడా. ఆయన కలికి కాదు. మరి పుట్టబోయే దీపిక పదుకొని పుట్టబోయే ఇంకోరైతే ఉన్నారో ఆయననే దేవుడు అబ్బాయి, ఆయన ఎవరు ఉంటారు. నేను ఏమనుకున్నా తెలుసానా, ట్రయల్ చేసినప్పుడు హీరోను చూపించినప్పుడు కొంచెం రివ్యూలు అర్థం కాలే. మేబీ ప్రభాస్ ఇంకో ఫాదర్ క్యారెక్టర్ ఉండి హీరోయిన్ ఉంది కదా వీళ్ళ ఫాదర్ ఉంటాడేమో అనుకున్నా. కానీ ఇక్కడ అసలు ఆ క్యారెక్టర్ ఆమెకు ప్రెగ్నెన్సీ ఎట్లా వస్తుందో కూడా చెప్పలేదు. ల్యాబ్ టెస్ట్ చేస్తారని చేస్తుంది కానీ
ఈమె చేయించుకోకుండా ఇన్ని రోజులు ఎట్లా మెయింటైన్ చేసింది అనేది కూడా సస్పెన్స్ చేయలే ఇక్కడ. అంతా నాకు తెలిసి పార్ట్ 2లో వస్తుండొచ్చు. పార్ట్ 2 2నో ఎపిసోడ్స్ 3 కావచ్చు. ఎన్ని వరకు పోతే ఆయన ఆయన మేధాశక్తి కానీ వదిలేయాలి మనం. అందులో మళ్ళీ లాస్ట్ ప్రభాసే కలికి అనుకున్న టైంలో ప్రభాస్ కలికి కాదు కర్ణుని అవతారం తీసుకుని వచ్చింది. ఆయనకంటే అశ్వత్థామ కంటే పెద్ద యోధుడు. ఆయన చేతిని కర్ర ఉండే అది పట్టుకొని అదే అక్కడ కొంచెం తెలిసిపోయింది కానీ తెలిసిపోయింది highlights కానీ ఉంచుతారు. నీకు సస్పెన్స్ అది 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 అనే ఎఫెక్ట్ ఇయ్యలేదు చూడు. ఒక చిన్న ఆకు వచ్చి దాని మీద పడితే ఆ వెయిట్ హ్యాండ్ తగిలి అది పవర్స్ వస్తాయి. పవర్ ఆయన చేతిలోకి వచ్చినప్పుడు ఒక 5 నిమిషాలు ఆయన ఎవరనేది ఆయన మర్చిపోతుండే. కానీ ఈ స్టోరీలో అమితాబ్ బచ్చన్ కి ముందు అమితాబ్ బచ్చన్ ఒక పాపకి చెప్తాడు ఇది అదే ఏముంది అది ఆయన చేతికి మహాయోధుడు వెళ్ళినప్పుడు ఆ మహాయోధుని పవర్ వస్తుంది అది పని చేస్తా అన్నప్పుడు నేను ఇంకెవరో వస్తారేమో నాకు కర్ణున్ మెయిన్ ఆయుధం వచ్చేసి ధనుస్సు. కర్ణున్ ఉంటదా నర్సరీ ధనుస్సు. ఇళ్ళనేమో జస్ట్ ఒక స్టిక్ పెట్టిండు అంటే ఆయన అన్నాం. ఇప్పుడు నీకు ధనుసు ఒకటి మన కళ్ళ చూయించండు కదా, ఆ పట్టుకోవడం అంత మిషన్స్ కూడా ఖరాబ్ అయిపోతున్నాయి అన్నప్పుడు ఒక ధనుసు మేబీ అదే ధనుస్సు అవుతుంది. అదే ధనుస్సు ఇది దాని విల్లు ఉండొచ్చు. విల్లు అంటే తాడు లెక్క ఉంటుంది. ధనుస్సు దీంతో కూడా అమితాబ్ బచ్చన్ మస్తు ఫైట్ చేస్తాడు. కానీ అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ మంచి అనిపించింది. అమితాబ్ బచ్చన్ మామూలుగా లేకుండా అసలు అది అమితాబ్ బచ్చన్ చూపించినప్పుడు అట్లనే చూపించిండు. ఇక్కడ కొంచెం అదేది మనం బాహుబలి సినిమా చూసినప్పుడు 8 అడుగుల చూపిస్తారు అట్లా. ప్రభాస్ అమితాబ్ బచ్చన్ కాంబినేషన్ వచ్చే ఫైట్ సీన్స్ అవైతే హైలైట్. మధ్యలో డైరెక్టర్ అనుదికి వచ్చినప్పుడు జనాలు మంచిగా అనిపించింది. బ్రహ్మానందం వచ్చినప్పుడు, మళ్ళా సందీప్ గారు వచ్చినప్పుడు, మళ్ళా రాజమౌళి, ఇంకా 10 ఏళ్ళు ప్యాక్ చేస్తా. 10 ఏళ్ళు మహాభారతం అయిన నెక్స్ట్ ప్రాజెక్ట్ అయి ఉండొచ్చు. 10 ఏళ్ళు ప్యాక్ చేస్తాడు. ఇప్పటికే 40+ ఉన్నాడు. అది ఒకవేళ చేసినా ఆయన ఏజ్ సంబంధం లేదు, ఎందుకంటే యాక్టివ్ ఉంటేనే కదా. నీకు నాగార్జున గారు ఉన్నారు ఇప్పటికీ అంత ఉంటుండొచ్చు. ఫిజికల్ గా కొన్ని ఉంటాయి. అదే అమితాబ్ బచ్చన్ ఆ ఫైట్ సీన్స్ కూడా నీకు ఎక్కడ కూడా కొంచెం అనిపించలేదు. అంత గ్రాఫిక్ అనిపించలేదు. నిజంగా చేస్తున్నట్టు. అమితాబ్ బచ్చన్ గారు అభిషేక్ బచ్చన్ గారు సేమ్ ఉంటారు కదా. అయితే మేబీ అభిషేక్ బచ్చన్ ఫైట్ చేసిండు అనుకోవచ్చు మనం, పర్సనాలిటీ తగ్గట్టు. ఒక దగ్గర అమితాబ్ బచ్చన్ డ్యూయల్ క్యారెక్టర్ వస్తుంది. అమ్మా ఇది సేఫ్ కాదు, ప్రభాస్ అదే ఏంటి ప్రభాస్ అట్లా శక్తులు అన్ని కానీ వేడున్నాయి అంటే మేబీ అంటే ఇంత ఫాస్ట్ ఫార్వర్డ్ యుగం కాబట్టి టెక్నాలజీ అంతా మారిపోయింది వస్తున్నాయేమో. అట్లా అశ్వత్థామ క్యారెక్టర్ డ్యూయల్ క్యారెక్టర్ ఒకటి వస్తుంది మధ్యలో, సినిమా మధ్యలో ఒక సెకండ్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేది. అప్పటికి అనిపించింది ప్రభాసే. నీకు ఇంకొక అమితాబ్ బచ్చన్ వచ్చేంత వరకు ఆ క్యారెక్టర్ ఇంకొకటి ఉందనే విషయం తెలియదు. ఆమె నువ్వు తీసుకొని పోయేటప్పుడు దామ్మ అన్నప్పుడు ఆమె కూడా కొంచెం అప్పటిదాకా ఎక్కడ పోతున్నావు అసలు అమ్మ అంటారు ఏంది అన్న క్యారెక్టర్ నుంచి వెళ్ళి ఆయన పిలవంగా వచ్చేస్తుంది చూడు. అక్కడ ఏంటి పిలవంగా వచ్చేస్తుంది అని అనుకునే లోపు ఇంకో అమితాబ్ బచ్చన్ ఎంటర్ అవుతాడు. ఫైట్ సీన్ ఇట్లా కూడా అంతగానం ఎక్కడ పవర్స్ వచ్చినాయి అంటే మేబీ అప్పుడే అంతకంటే ముందే విలన్స్ తోని టైప్ అవుతాడు కదా, నేను వెళ్ళి తీసుకొస్తాను అక్కడ వాళ్ళ నుంచి ఏమైనా పవర్స్ ఇచ్చి. ఎందుకంటే అప్పటిదాకా కూడా నీకు మొత్తం మార్చుకునే అంత అవి చూపించలేడు ప్రభాస్ కి. కానీ నేను తీసుకొస్తాను వాళ్ళకి పందెం వేసి మిమ్మల్ని కూడా కొట్టేస్తాను వచ్చేస్తాడు. అవును, బాగా సినిమా చాలా ఊరల సినిమా మాత్రం మంచి హిట్, పెద్ద హిట్ అవుతుంది. ఒక్క నిమిషం ఇంగ్లీనే ఉన్నావు. 2Dకి వెళ్ళదా లేదా? థియేటర్లకి పట్టుకొచ్చుకున్నావు. థియేటర్లకి వెళ్ళి పట్టుకొచ్చుకున్నావు. బాగున్నాయి కదా, పెట్టి రావాలి కదా నువ్వు. దుబ్బ చూస్తావా అని ఏందన్న పైసలు పుణ్యానికి ఇచ్చినావా అన్న? 50 రూపాయలు కళ్ళద్దాలు ఆన్లైన్ పనిచేస్తాయి. చాలా బాగున్నాయి. మా టీవీకి వస్తే ఏమని తెచ్చుకున్నాం. ఇంకా ఇంకేముంటది సినిమా పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నాం. పార్ట్ 2 అంటే వెయిట్ చేస్తే చూద్దాం. పార్ట్ 2 నాకు తెలిసి ఇంకా సంవత్సరం పడుతుందేమో. ఇంకా సంవత్సరం పడదు. ఇది ఆల్రెడీ షూట్ అయిపోయి ఉండొచ్చు. ప్యాచ్ వర్క్ నడుస్తుంటుంది మనకు తెలుసు. ఎందుకంటే ఇంత ఇన్కమ్ వచ్చేసింది, ఎలాగో గ్రీన్ మ్యాటే ఇంత
ఎంత విజువల్ ఎఫెక్ట్స్ ఎంత బాగున్నాయి. కానీ Vehicle చేయలే ready. అనిపిస్తుంది నాకు తెలిసి సెకండ్ పార్ట్. చేసి ఉండొచ్చు, చేయకుండా పార్ట్ 1 ఇచ్చి దీన్ని బట్టి మనం ప్లాన్ చేద్దాము నెక్స్ట్ పార్ట్ అనేంత సీన్ లేదు. ప్రభాస్ ఫ్యాన్స్ మనకు కామెంట్ రూపంలో తెలియజేస్తారు ఎట్లుంది సినిమా అని. మనం సినిమాకు పోలేదనుకోగలం, మనము సెల్ఫీ దిగేది ఉండే మర్చిపోయినాం సినిమా మన దగ్గర పక్క పక్కన కూర్చొని చూస్తాం కానీ కదా. అవును. సినిమాకి వేరారా లేకపోతే బయట కూడా అని చెప్పేసి ఆ, ఇది అదే చెప్తుర్రా? మనం సినిమా చూసి చెప్తున్నాం, వాళ్ళ లెక్క వీళ్ళ లెక్క పైసలకి చెప్పేటోళ్ళం కాదా, సినిమా చూసి చెప్తున్నాం మనం కాబట్టి నాకు తెలుసు. ఒకటి మ్యూజిక్ కూడా ఓకే, Music అట్లా వెళ్ళిపోయింది అంతే. మ్యూజిక్ ఒక్కటి జర్రా డిసప్పాయింట్ చేసింది అంటే ఎఫెక్ట్స్ ఓకే, సాంగ్ సాంగ్ పరంగా జర ఏఆర్ ని పెట్టుకోవాల్సి అంటే అదే అనుదీప్ మంచి ఏఆర్ ని పెట్టుకుంటే ఏఆర్ రెహమాన్ పెద్ద ప్రాజెక్ట్ సినిమాలకి ఇక కానీ ఓకే మంచి పర్వాలేదు ఎఫెక్ట్స్. ఎడిటర్ పెద్ద కూడా కాస్ట్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, ప్రభాస్, దీపికా పదుకోను, ఇంత పెద్ద సినిమా, 600 కోట్ల బడ్జెట్ సినిమా మాత్రం అవుట్పుట్ జబర్దస్త్ వచ్చింది. జబర్దస్త్ వచ్చింది. సినిమాలో కూడా పెద్ద కాస్ట్యూమ్స్ ఎక్కువ వాడలేదు వాళ్ళు, ఇంకోటి అసలు ఏదో ఒక బట్ట చుట్టుకొని వచ్చినట్టు కాదు. ఉంది. ఐదారు చూసినావా? అవును, డిఫరెంట్ ఉంది. అవి వైట్ కలర్ అవి ఉన్నాయి వెపన్స్. నీకు ఇక్కడ కూడా ఇంకోటి ఏంటంటే నీకు ఇక్కడున్న అంటే ప్రెసెంట్ టైంలో ఉన్న వెపన్స్ ని పోలినట్టు అట్లా ఉండదు. 800 years ఫార్వర్డ్ వెళ్ళిపోయినావు అంటే ఎట్లుంటుందో కూడా నీకు తెలియదు, అంతా అవును. ఊహించుకొనే వేయాలి ఇక. అవును, ఆ వెపన్స్ కానీ కార్లు కానీ కానీ ఈ సినిమాలో ఒక సస్పెన్స్ వే ఉంటుంది చూడు, ఆ ఏరియా పేరు ఏంటి అది వాళ్ళది, వాళ్ళ ఊరికి వెళ్ళిపోతారు మొత్తం మొత్తం డెడ్ ఎండ్, ఊరు దాటితే ఏముండదు. వాడు చెప్తాడు ఓ అల్లకే ఓ అన్నే ఉంటది ఊరు, అల్లకే వెళ్ళిన తర్వాతనే అవతలికి వెళ్తారు. అప్పటిదాకా సస్పెన్స్ అసలు అక్కడ ఉందా అన్న సంగతి తెలియదు. బాగా చేసిరారు. అయితే వాళ్ళంతా ఒకటే దగ్గర ఉంటారు కానీ వాళ్ళు ఉన్న ఏరియాను రహస్యంగా దాన్ని కవర్ చేసేస్తారు. ఒక ఎఫెక్ట్స్ తోటి పవర్స్ తోటి కవర్ చేసేస్తారు. ఒక చెట్టు ఒక చూపించి ఆ చెట్టుకు ఒక చిన్న కొమ్మ రావడం తోటి అమ్మ ఎంటర్ కావడం, సినిమా అంత అంటే ఎడారి అయిపోయిన దగ్గర నీకు మళ్ళీ ఒక చిగురు ముంచి మళ్ళీ ఇంకోటి ఆ చెట్టు చూపించిన తర్వాత ఆ చెట్టు లోపలికి ఈ చెట్టే మన అందరికి రక్ష అనడం అంతా చాలా బాగా చెప్పట్రా మీరు. అరే నాగశ్విన్ విజనరీకి అసలు నిజంగా ఇట్లా రావాలి ఐడియాస్, థాట్స్ అంత సింపుల్ కాదు. నీకు ప్రతిదీ కూడా డిజైన్ చేసుకోవాల్సి వస్తుంది. అవును, డిజైన్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఒక వెహికల్స్ నీకు గాల్లో వస్తున్నప్పుడు ఆ వెహికల్స్ ఎట్లుంటాయి. చిన్నప్పుడు సినిమాలు అనేది ఆయన అన్నాడు కూడా, నాగశ్విన్ ఆయన చెప్పిండు కూడా, స్టార్ వార్స్ హాలీవుడ్ మూవీస్ అన్ని ఇట్లనే ఉంటాయి. స్టార్ వార్స్ అని అంత డిఫరెంట్ ఇవే టెక్నాలజీతో ఫార్వర్డ్ అట్లా తీయాలని ఆయన కోరిక తీసి చూపించింది. ఫస్ట్ టీజర్ వచ్చినప్పుడు ఫస్ట్ టైర్ ఒక్కటే చూపించారు. అప్పుడు ఓన్లీ టైర్ మేకింగ్ ఏంది సూర్యులు అంతగానం టైర్ ఏందిరా బాబు అంతసేపు దాని గురించి ఒక ప్రత్యేకంగా ట్రైలర్ వదలడం ఏంది అంటే చూస్తే ఇంత ఈ పెద్ద బండి కోసం తయారు చేసిన టైర్ అది ఇంత పెద్ద కథ ఉంది. నెక్స్ట్ సినిమాకు పోవాలి అని అనుకుంటే నెక్స్ట్ ఎలా ఇది రావడానికి టైం పడుతుంది. నెక్స్ట్ మనం భారతీయుడు 2 వెయిట్ అండ్ సీ. భారతీయుడు 2 ఇండియన్ ఇండియన్ ఇస్ కమింగ్.